చాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక స్త్రీ కనపడుతుంది. ఆమె పేరేంటండి? తబిత, లేదా అంటే ఇంకో పేరేముంది? ద్వారకా. ఈమె గురించి మనము కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. ఈ ప్రపంచంలో చాలామంది మేము గొప్పవాళ్ళము అని అనుకుంటూ ఉంటారు. అనుకుంటారా లేదా? అందరూ మేము గొప్పవాళ్ళం అనుకుంటారు. దేన్ని చూసి వారు గొప్పవారం అనుకుంటారంటే వారు ఉన్న స్థితిని బట్టి వాళ్ళు గొప్పవాళ్ళము అనుకుంటారు, లేదంటే వాళ్ళకున్న హోదాను బట్టి గొప్పవాళ్ళము అనుకుంటారు, లేక చాలామంది వారికున్న అందచందాలను బట్టి ఏమనుకుంటారంటే గొప్పవాళ్ళమును అని అనుకుంటారు. కానీ మనం ఈరోజు ధ్యానించుకోబోయే స్త్రీలో ఇవన్నీ కాదు, కానీ దైవికమైన లక్షణాలు ఏముండాలో వాటిని బట్టి దేవుని యొక్క సన్నిధిలో గొప్ప ధన్యురాలుగా ఉంది. మనము క్రైస్తవులుగా ఉన్న మనమందరము కూడా ఈ లోకంలో ఉండే ప్రతి వాటిని చూసి మనం ఏమైపోకూడదు, గొప్పోళ్ళమని అతిశయ పడకూడదు. మనం ఎవరిని చూసి అతిశయపడాలి? దేవుణ్ణి చూసే అతిశయపడాలి. మన స్థితిగతులు ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి. మన ఆస్తిపాస్తులు ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి. మన అందచందాలు ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి. మన స్థితిగతులు అంటే ఒకవేళ వర్షము గట్టిగా వీచింది అనుకోండి, ఒక 2-3 రోజులు కొట్టుకుపోయింది అనుకోండి, మన పరిస్థితి ఏంటి? మన ఊరు పరిస్థితి అన్ని చోట్ల నీళ్ళు నిలిచిపోయి వెళ్ళడానికి దారులు ఉండవు. ఇంకోటి మన ఆస్తిపాస్తులు. 2020లో కరోనా వచ్చింది కదండి, మళ్ళీ అది వచ్చేసింది. అప్పుడు పరిస్థితి ఏంటి? ఒకరినొకరు చూసుకోలేని పరిస్థితి, ఒకరితో ఒకరు మాట్లాడలేని పరిస్థితి, ఒకరి మొహం ఒకరు చూపించుకోలేని పరిస్థితి. అవునా కాదా? మళ్ళీ అదే పరిస్థితి వచ్చిందనుకోండి, ఎంత తల్లిదండ్రులు బిడ్డలనైనా సరే చూసుకోలేరు. ఎక్కడ దాకా వెళ్తున్నారు? చిన్న కుమార్తెకి కరోనా వచ్చినప్పుడు చాలా ఎలా అంటే పీపీ కిట్లు వేసేసుకుని మొహం కూడా కనిపించకుండా ఉండే పరిస్థితిలో ఉంది. అలాంటి స్థితి వచ్చిందనుకోండి, ఈ లోకంలో మనకు ఎలాంటి లాభము లేదు. ఇది స్థిరమైనది మనకు కాదు. అందచందాలంటారా? ఇప్పుడు బ్రతుకోలంకలో చాలామందికి జ్వరాలు వస్తున్నాయి కదా, మొహాల మీద మచ్చలు వస్తున్నాయి. ఎంత అందంగా ఉన్నా జ్వరం వచ్చిన తర్వాత ఆ మచ్చలు వచ్చితే ఎలా అయిపోతుంది మొహం? చూడలేని పరిస్థితి. చూస్తే ఏంటి ఎంత దారుణంగా అయిపోయిందేంటి అనే పరిస్థితి. మన జీవితంలో మన యొక్క స్థితిగతులు కానీ, మన యొక్క అందచందాలు కానీ, మన యొక్క ఆస్తిపాస్తులు కానీ దేవుని సన్నిధిలో లెక్కకు రావు. మనం ఏం నేర్చుకోవాలంటే, ఈ స్త్రీలో ఉన్న గొప్ప గుణం ఏంటంటే ఆమె దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత ఆమె చేసిన గొప్ప గొప్ప కార్యాలు ఏంటంటే, ఆమె మొట్టమొదటిగా క్రీస్తును అంగీకరించింది. ఏం అంగీకరించింది? క్రీస్తును అంగీకరించింది. మనలో చాలామంది దేవుని సన్నిధికి వస్తూ ఉంటాం, దేవుని గురించి తెలుసు, కానీ మనం ప్రతి విషయంలో దేవుణ్ణి ముందు పెట్టుకోము. కానీ ఈ స్త్రీ ఏం చేసిందంట? మొట్టమొదటిగా దేవుణ్ణి అంగీకరించి దేవుణ్ణి ముందు పెట్టుకున్నగా ఉంది. అలాగే ఆమె మొట్టమొదటి శిష్యురాలు. ఆమె ఏమైంది? మొట్టమొదటి స్త్రీలలో మొట్టమొదటి శిష్యురాలు. శిష్యురాలు అంటే అర్థం ఏంటి? ఒక గురువు దగ్గర చదువుకున్న వాళ్ళని శిష్యులు అంటాం. మనం ఎవరి యొక్క శిష్యులము? మీరు నా శిష్యులా? కాదు. మనమందరం ఎవరి శిష్యులము? దేవుని యొక్క శిష్యులము. చాలామంది అంటారు కదా, మీరు ఎక్కడ చదువుకున్నారు అని అడుగుతారా లేదా? ఎందుకు అడుగుతారు? వాళ్ళు చెప్పే చదువును బట్టి వాళ్ళ జ్ఞానం ఉంటుందని వాళ్ళు చెప్తారు. కానీ మనం ఎవరి శిష్యులమై ఉన్నాము? దేవుని శిష్యులమై ఉన్నాము. దేవుడు ఎంత నీతిపరుడో కదా, దేవుడు ఎంతో ప్రేమాస్వరూపి కదా, మనలో ఆయన గుణములు ఎంతవరకు ఉన్నాయో మనము అవగాహన చేసుకోవాలి. అస్తమాటు దేవుని మందిరికి వస్తున్నాము, స్త్రీలైనా పురుషులమైనా. ఆయన శిష్యులుగా మనం మారాలంటే ఏం చేయాలి? ఆయన గుణాలను మనము
అద్దుకోవాలి. అంతేగాని మనము ఆయన శిష్యులుగా మారాలంటే మనకి ఇష్టమైన ప్రవర్తన మనలో ఉంటే ఆయన శిష్యులుగా మనము మార్చబడలేం. అలాగే మూడవదిగా మనం చూసినట్లయితే, మనము విశ్వాసులుగా ఉన్నప్పుడు మనలో ఏముండాలంట? సత్కార్యములు చేసే విధానము, ధర్మ కార్యములు చేసే విధానము ఉండాలి. మన యొక్క స్థితి ఏంటంటే, చర్చ్లో ఉన్నప్పుడు అన్నీ నీతి మాటలే మాట్లాడుతూ ఉంటాం, అన్నీ ధర్మం మాటలే మాట్లాడుతూ ఉంటాం. కానీ ఎక్కడున్నా మనల్ని చూసేది ఎవరండి? దేవుడు. ఏదో వాళ్ళ మాటని సద్దుమణి చేద్దాం కదా అని అప్పుడు ఏదో ధర్మమూర్తిలాగా, త్యాగమూర్తిలాగా ఏం చేస్తామంటే, మనం ఆ టైంకి తగ్గ మాటను వదిలేస్తాం. కానీ దేవుడు అది మెచ్చడు. మనం ఎక్కడున్నా ఎలా ఉండాలంట? దేవుని సత్క్రియలు చేసేవారిగా ఉండాలి. దేవుని యొక్క ధర్మ కార్యాలు చేసేవారిగా మనలో ఎవరు కనిపించాలి? ప్రభువే స్వయముగా మనలో కనిపించాలి. అప్పుడే మనం ఎలా మార్చబడతాం? దేవుని యొక్క శిష్యులుగా మార్చబడతాం. అలాగే 4వదిగా చూసినట్లయితే, ఆమె ఏం చేసిందంట? మరణాన్ని జయించింది. ఏం చేసింది? మరణమును జయించింది. మా ఆయన జీవ పునరుద్ధానం ఆవిడ చాటిందిగా, ఒక సాక్షిగా దేవుని కొరకు వాడబడింది. అలాగే ఈమె బైబిల్ గ్రంథంలో భక్తి కలిగిన స్త్రీగా ఉంది. బైబిల్ గ్రంథంలో పేరుండడం చాలా గొప్ప, అవునా కదా? అవును. ఆమె పేరుండడమే కాదు కానీ ఈమెకు ముందేముందంట? భక్తి కలిగిన స్త్రీ. మనము పురుషులమైన స్త్రీలమైన వీళ్ళు భక్తి గలవారు. చాలామంది వారి మాటల్లో చెప్తారు, అమ్మో ఆవిడ చాలా బాగా ప్రార్థన చేస్తుందండి, లేకపోతే ఆమె చాలా భక్తిగా ఉంటుంది అండి. మనము మన భక్తిని చెప్పుకోవడం కాదు కానీ ఇతరులు మన యొక్క భక్తిని చెప్పాలి. ఈ యొక్క దోర్కాలో లేదంటే ఈ యొక్క తబితాలో ఏముందంట లక్షణము? భక్తి కలిగిన స్త్రీగా ఆమె ఉండేది. అలాగే ఇంకోటి మనం చూసినట్లయితే, ఆమె యొక్క జీవితము అనేకులకు సాక్ష్యంగా మారి అనేకులను ప్రభువులోనికి నడిపించుకుంది. ఇప్పుడు మన జీవితంలో చూసి, మనల్ని చూసి ఎంతమంది చర్చికి వస్తున్నారంటారు? మనల్ని చూసి, మన ప్రవర్తనను చూసి ఎంతమంది చర్చికి వస్తున్నారు? పోనీ చాలామంది అనుకుంటారు కదా, ఎలా అంటే ఒక్కొక్కళ్ళని చూసి రోల్ మోడల్గా ఫీల్ అయ్యి నేను వాళ్ళలాగా ఉండాలి, వాళ్ళ వస్త్రాధరణ నేను పాటించాలి, వాళ్ళలాగా నేను ఉండాలి అనుకుంటారు. కానీ మనల్ని చూసి, మనం ఎవరు బిడ్డలము? దేవుని బిడ్డలం కదా. దేవుని బిడ్డలమైన మనల్ని చూసి ఇతరులు ఏం చేయాలంట? ఆయనలోనికి మార్చబడాలి. ఈమెలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే, ఈమెకు ఆస్తిపాస్తులు ఉన్నాయో లేవో దేవుని గ్రంథంలో రాయలేదు. ఈమెకు అందచందాలు ఉన్నాయో దేవుని గ్రంథంలో రాయబడలేదు. ఈమెకున్న బంధువర్గం గురించి దీంట్లో రాయబడలేదు. అంటే దేవునితో స్నేహం చేయడానికి మనకేం కావాలి? యథార్థమైన హృదయము కావాలి, ఆయన ప్రేమించగలిగే హృదయము కావాలి, ఆయన నీతి కార్యాలను చేసే హృదయం మనకు కావాలి. అంతేగాని 10 మంది బంధుమిత్రులున్నారా మనము దేవుని దగ్గరికి చేరలేము. మనకి వెనకాల ఎంత కోట్ల ఆస్తున్నా దేవునితో సమపాలులోనికి రాలేము. మనకేం కావాలంట దేవునితో సమానంగా ఉండడానికి అంటే ఆయన యొక్క గుణములు మనము అద్దుకోవాలి. అప్పుడే మనము దేవుని యొక్క రాజ్య వారసులుగా మార్చబడతాం. ఈమె మనం చూసినట్లయితే ఈమె యొక్క చదువు ఎంత చదువుకుందో తెలీదు. ఈమె ఎంత చదువుకుందో ఎవరికి అక్కడ బైబిల్లో రాసలేదు. అంటే చాలామంది అనుకోవచ్చు, అమ్మగారండి మేము చదువుకుంటే మేము రోజు బైబిలు చదివే వాళ్ళమండి, లేదంటే మాకు జ్ఞానం ఉంటే దేవుని గురించి ఇతరులకు మేము చెప్పేవారమండి అని చాలామంది వంకలు వెతుక్కుంటూ ఉంటారు. కానీ ఈమె ఏమి చదువుకుందో, ఎలా చదివిందో ఏమి దేవుని యొక్క గ్రంథములో రాసలేదు. కానీ ఏమని రాసింది అంటే దేవుని యొక్క పరిచర్య చేసిన స్త్రీగా రాసింది. అంటే మనము ఎలా ఉండాలంటే మన యొక్క చదువులు, మన యొక్క జ్ఞానము దేవుని పనికి అడ్డుగా ఉండవు. అవేమి అడ్డుగోడలు కావు. నువ్వు దేవుని పరిచర్య చేయాలంటే నీలో ఎవరుండాలి?
దేవుడు ఉండాలి. ఎవరిలో అయినా దేవుడు ఉన్నప్పుడు నువ్వు దేవుని కార్యాలే చేస్తావు. నువ్వు ఎప్పుడు సైతానికి నీ హృదయంలో చోటు ఇవ్వకూడదు. మనం ఎప్పుడు దేవుని కార్యాలు చేయాలంటే మన నిత్యం ఏం చేయాలండి? నుంచున్నా, లేచినా, కూర్చున్నా ఏం చేయాలి? దేవుణ్ణి ధ్యానించాలి. అప్పుడే మన యొక్క జీవితం ఎలా మారుతుంది? దేవుని యొక్క గుణాలు మనకి వస్తాయి. మీరు ఒకళ్ళు మామూలుగా ఉదాహరణ ఏంటంటే, మనము దేవుణ్ణి ధ్యానిస్తూ ఉన్నాం అనుకోండి, మన యొక్క ఆలాపనంతా ఎవరి వైపు ఉంటుంది? దేవుని వైపే ఉంటుందా కదా? ఉంటుందా లేదా? మనము దినమంతా దేవుణ్ణి ఆలోచిస్తుంటూ ఉన్నాం అనుకోండి, మన ఆలాపనంతా ఎవరి మీద ఉంటుంది? దేవుని వైపే, దేవుని మీదే ఉంటుంది. మనకు తెలియకుండా అప్పుడు దేవుని యొక్క పాటలను మనము పాడుతూ ఉంటాం, దేవుని యొక్క వాక్యాన్ని మనము నెవరు వేసుకుంటూ ఉంటాం. కానీ మనం ఆదివారం ఒక్క దినమే దేవుని మందిరంలోకి వచ్చి అమ్మగారు చెప్పినప్పుడు, అయ్యగారు చెప్పినప్పుడు, పాటలు పాడినప్పుడు ఏదో హృదయంలో నుంచి రాకుండా పైపైన భక్తి చేస్తే అది ఎవరికి ఉపయోగము లేదు. ఈమె ఎంత చదువుకుందో దేవుని యొక్క బైబిల్ గ్రంథంలో లేదు. ఆమె యొక్క కులము కూడా బైబిల్ గ్రంథంలో లేదు. చాలామంది కులాలను చూసి అతిశయ పడతారు. అది దేవునికి లెక్కే కాదు. మన కులమును బట్టో, మన రంగును బట్టో, లేకపోతే మన ఇంకా వేటిని బట్టో మనము అతిశయించకూడదు. దేవుని విషయంలో ఏవి మనకు అడ్డు కాదు. అలాగే ఆమెకు ఎంత డబ్బుందో మన యొక్క బైబిల్ గ్రంథంలో రాసి లేదు. మానవులుగా మనము ఒకరిని గొప్ప చేసి మాట్లాడాలంటే ఏం చూస్తాం? ఎక్కువగా డబ్బు, అందము, లేదంటే వారి యొక్క కులము. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే ఎక్కడైనా చాలామంది మాటల్లో ఏంటంటే, అమ్మో వారి యొక్క పెద్ద కులము. కానీ దేవుడు వారి కులాన్ని లెక్క పెట్టేవాడు కాదు. అమ్మో వాళ్ళు చాలా పెద్ద చదువులు చదువుకున్నారు. దేవునికి చదువేమీ లెక్క కాదు. ఈ చదువు ఎక్కడి వరకు పనిచేస్తుందండి? ఈ లోకం వరకే. తెలివి వేరు, జ్ఞానము వేరు. మనకు ఎవరి జ్ఞానం కావాలి? దేవుని జ్ఞానము కావాలి. అలాగే మన కులము మనల్ని ఏం చేయదు? దేవునికి దగ్గరగా చేయదు. చాలామంది 2 అంతస్తుల బిల్డింగ్ ఉంటేనో 3 స్టేర్లు బిల్డింగ్ ఉంటే ఏంటంటారు? వీళ్ళు చాలా గొప్పోళ్ళండి, వీళ్ళ ఇంట్లో గుమ్మానికి వెళ్తేనే నా జన్మ అంటారా లేదా? ఇది లోక సహజమైన మాట. మనం ఏమనుకుంటామంటే, ఈ లోకంలో ఏదో కొంచెం బాగా భవనం ఉంటేనే, దాంట్లో అడుగు పెడితేనే ఏమనుకుంటామంటే మనము నా జన్మ ధన్యమైపోయింది అంటారా లేదా? సమాధానం చెప్పండి. అంటాం కదా. కానీ మన జన్మ ఎలా ధన్యమవుతుందంట? దేవుని రాజ్యంలో అడుగుపెట్టే స్థితి ఉంటేనే మన యొక్క జన్మ ధన్యమవుతుంది. ఎన్ని సంవత్సరాలు దేవుని సన్నిధికి వచ్చినా, ఎన్ని పనులు చేసినా, ఏం చేసినా సరే, మనము ఆయనతో సహవాసము చేయలేకపోతే, ఆయన పని మనం చేయలేకపోతే మనం ఎక్కడికి అడుగు పెట్టలేము? దేవుని రాజ్యంలోకి అడుగు పెట్టలేం. ఎందుకని మనం దేవుని సన్నిధికి వస్తున్నాం? ఎందుకు వస్తున్నాం? మన యొక్క నిరీక్షణ ఏంటి? ఆయన రాజ్యంలో ఉండాలనే కదా. మనం ఎందుకు వస్తున్నామో మనం తెలియకుండా ఏదో అందరూ వెళ్తున్నారులే, నేను వెళ్తున్నానులే, అందరూ భక్తి చేస్తున్నారు కాబట్టి నేను భక్తి చేస్తున్నాను, ఆ రోజులన్నీ పోనీయండి. ఎప్పుడు దేవుని రాకడ వస్తుందో తెలియదు. సమయం ఉన్నప్పుడు ఏం చేయాలంట? మనము సిద్ధపడిపోవాలి. సిద్ధపాటు లేదనుకోండి, మన యొక్క జీవితం ఏమైపోతుంది? మనం అగ్నిలో పడిపోయే వారిగా ఉంటాము. కనుక ప్రతి ఒక్కరికి ఏమి కావాలి ఈ రోజుల్లో అంటే సిద్ధపాటు. చాలామంది పక్కవారితో పోల్చుకునేవారుగా ఉంటారు. ఎందుకంటే పక్కవారితో పోల్చుకుంటారు అంటే, వాళ్ళ యొక్క జ్ఞానం ఎక్కడి వరకు ఉందంటే, వారి యొక్క తెలివి పక్క వాళ్ళ వరకే ఉంది. మనం ఎవరితో పోల్చుకోవాలి? దేవుని యొక్క నీతితో మనము పోల్చుకోవాలి. ఆయన నీతితో పోల్చుకుంటే మన నీతి ఎంతవరకు ఉంటుంది? చాలా, అసలు పోల్చుకోవడానికే సమానులము కాదు. కానీ దేవుడు ఎందుకని మనకి అంత గొప్ప ఆతిథ్యత ఇచ్చాడంటే, ఆయన బిడ్డలుగా మనము ఉన్నాము కాబట్టి. ఈ లోకంలో మనం చూసినట్లయితే తల్లిదండ్రులు బిడ్డలను చూడకపోతే ఏమంటారు తెలుసా? అరే నా ఆస్తి మీకు
ఇవ్వను అని అంటారు. కానీ దేవుడు ఏమని చెప్తున్నాడంటే, మనం దేవుడిని పట్టించుకోపోయినా ఆయన మనల్ని ఎప్పుడూ పట్టించుకుంటూనే ఉంటాడండి. ఉదాహరణకు ఒక చిన్ని పిల్లాడు తన తండ్రి చేయి పట్టుకుని నడుచుకుంటూ వెళ్తున్నాడు అనుకోండి. ఆ చిన్ని పిల్లోడు చెయ్యి వదిలేసి వెళ్తుంటే తండ్రి ఏం చేస్తాడు? మరలా వెళ్ళి వాడు చెయ్య పట్టుకుంటాడు. అదే ఆ తండ్రే ఆ బిడ్డ చెయ్యిని విడిచిపెట్టేశాడు అనుకోండి, మరలా పట్టుకుంటాడా? పట్టుకోడు. ఇప్పుడు మనము ఆ చిన్ని పిల్లలాంటి వాడు. మనము ఎన్నిసార్లు దేవుణ్ణి చెయ్యి వదిలేసినా దేవుడు ఏం చేస్తున్నాడు? మన చెయ్య పట్టుకుంటూనే ఉంటున్నాడు. కానీ దేవుడే మన చెయ్యి వదిలేశాడు అనుకోండి, మనల్ని ఎప్పుడు ఎవరు పట్టుకోలేరు. కాబట్టి మనము మన యొక్క జీవితాన్ని ఆయనకు అప్పగించుకోవాలి. దేవునికి స్తోత్రం. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమై ఉన్నానో నీ దయ వలనే ప్రభువా, నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా. నాకున్నవన్నీయో నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీయో నీవిచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. దేవునికి స్తోత్రం. మనం బైబిల్లో చూసినట్లయితే బైబిల్లో చాలామంది భక్తులు ఉన్నారు. తమ జీవితాల ద్వారా దేవుని వైపుకు అనేక మందిని త్రిప్పారు. బైబిల్లో ఉన్న భక్తులు కాదు, కానీ ఇప్పుడు మనము సంఘంలో ఉన్న వారము. మనము సంఘంలో ఉన్న మన యొక్క పని ఏంటంటే, మనం అనేక మందిని ఏం చేయాలి? దేవుని వైపు త్రిప్పాలి. అలాగే ఆయన నీతి వైపు మనము త్రిప్పేవారిగా ఉండాలి. మరో మాటలో చెప్పాలంటే వారి యొక్క స్థితిని మనం ఏం చేయాలి? దేవునిలోనికి రప్పించి మనము మార్చేవారిగా ఉండాలి. మనము దుర్మార్గమైన స్థితిలో ఉన్న వారిని ఆయన యొక్క మంచి మార్గంలోనికి నడిపిస్తే దేవుని యొక్క ఆయన యొక్క తలంపులో మనం ఎలాంటి వారమంట? గొప్ప వారము. ఇప్పుడు నేను ఎందుకు చెప్పానంటే, ఈ లోకంలో గొప్పతనము దేనికి పనికిరానే రాదు. దేవుని దగ్గర మనం ఏమై ఉండాలి? గొప్పవారమై ఉండాలి. అంతేగాని ఈ లోకంలో మనల్ని ఎవరు గొప్పోళ్ళుగా పొగుడుతున్నారో మనం ఎప్పుడు చూసుకోకూడదు. మనం ఎవరి దగ్గర గొప్పోళ్ళమై ఉండాలి? అమ్మగారు పొగిడితే గొప్పోళ్ళం అయిపోవడం కాదు, అయ్యగారు పొగిడితే గొప్పోళ్ళం అయిపోవడం కాదు. ఎవరి గొప్పతనంతో ఉండాలంటే మనము దేవుని యొక్క గొప్పతనం మనము పొందుకోవాలి. గొప్పోళ్ళమని ఎవరితో అనిపించుకోవాలి? దేవునితో అనిపించుకోవాలి. శబాష్ అని అంటారు కదా, దాన్ని ఎందుకు అంటారు? అది అనగానే చాలా పొంగిపోతా ఉంటాం కదా, ఎందుకంటే అదొక ఆనందం. కానీ మనం ఎవరితో అనిపించుకోవాలి? శబాష్ అనే మాట దేవునితో అనిపించుకోవాలి. ఈ యొక్క స్త్రీలో ఉన్న గుణం ఏంటంటే, ఆమెకు దేవుని తెలియనప్పుడు ఎలా ఉందో మనకైతే తెలియదు, కానీ దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత ఆమె దేవుణ్ణి చాలా చాలా ఇదిగా భక్తి చేసినట్లుగా మనము చూస్తున్నాం. దేవుణ్ణి చాలా ఇదిగా ప్రేమించినట్లుగా మనము చూస్తున్నాం. మొట్టమొదట ఏం చెప్పాను? క్రీస్తుని అంగీకరించిన స్త్రీగా ఉంది. హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. చదవండి.
చాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము. మనకు దేవుడు ఏమిచ్చాడు? రక్షణ అనే గొప్ప భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. మనం ఈ రక్షణను ఏం చేయకూడదంట? నిర్లక్ష్యము చేయకూడదు. ప్రతి ఒక్కరూ బాప్తిసం తీసేసుకుంటారు. బాప్తిసం తీసుకున్న తర్వాత బాప్తిసంలో చేసిన దేవుని యొక్క ప్రమాణాలు ఏమీ గుర్తే ఉండవు. కానీ దేవుడు ప్రతిదాన్ని లెక్క చెప్పుకుంటాడండి. మన గురించి ప్రతి ఒక్క మాట ఆయన ఏం చేస్తాడు? రాస్తూనే ఉంటాడు. మన గురించి ఒక సినిమాలాగా వేస్తే కనుక టీవీలో మనమే చూసుకోలేము కదా, అవునా కాదా? మన యొక్క విధానాన్ని దేవుడు ఒక టీవీలో ఒక సినిమా రూపంలో వేస్తే మనల్ని చూసి మనం ఏం చేస్తాం? సిగ్గుపడే వారిగా ఉంటాం. కానీ ఈమె దేవుణ్ణి అంగీకరించిన తర్వాత, సంఘంలో చేర్చబడిన తర్వాత ఆమె మునుపటి స్థితిని ఏం చేసింది? విడిచిపెట్టేసింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? మునుపటి స్థితి అంటే ఏంటి? నువ్వు దేవుణ్ణి తెలుసుకోనంత కాలము ఎలా ఉన్నా పర్వాలేదు, కానీ దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత మరలా పాపం అనే ఊబిలో పడిపోయావనుకోండి, మనకేం దొరకదు? ఆయన రక్షణ భాగ్యం మనకు దొరకదు. ఈ యొక్క స్త్రీ యొక్క జీవితం ఏంటంటే, ఆమె మునుపటి స్థితి పాపకరమైనది అయి ఉండొచ్చు, దేవునికి అంగీకారము లేని స్థితి అయి ఉండొచ్చు, ఇంకా ఇతర స్థితి ఆమెలో ఏదైనా ఉండొచ్చు. కానీ దేవుని గురించి తెలుసుకున్న తర్వాత ఏం చేసిందామా? మరలా ఆమె వెనకడుగు అయ్యేనే వేయలేదు. దేవుని అంగీకరించి దేవుడు మన జీవితంలో ఉంటే మన జీవితం ఎలా మారుతుందని తెలుసా? కూర రుచిగా ఉన్నప్పుడు ఎన్ని కాంప్లిమెంట్స్ వస్తాయో, మన జీవితం కూడా రుచిగా ఉంటే అన్ని కాంప్లిమెంట్స్ వస్తాయి. చాలామంది తల్లులకున్న గొప్ప లక్షణం ఏంటంటే, ఏదైనా కూర వండినప్పుడు పదే ఏమంటారంటే, బాగుందా అంటారు. ఎందుకని అంటారంటే వారు బాగుంది అని చెప్పితే అదొక ఆనందం. మన జీవితం కూడా ఎలా ఉండాలంట? ఇతరులు బాగుంది అని చెప్తే ఆ బాగుంది అనే దాన్ని ఇంకా చాలామంది రుచి చూడడానికి వస్తారు, అవునా కాదా? బాగుందంటేనే ఎవరైనా రుచి చూస్తారు, బాగాలేదంటే రుచి చూడరు. మనము దేవుణ్ణి అంగీకరిస్తే మన యొక్క జీవితం ఎలా మారుతుందంట? రుచికరంగా మారుతుంది. మన యొక్క రుచిని ఇతరులకు పంచిపెట్టేవారిగా మనము ఉంటాం. చీకటిగా ఉన్న జీవితానికి దేవుడు ఏమిస్తాడు? వెలుగునిస్తాడు. మన జీవితంలో అన్నీ చీకటమయం అయిపోతే, కానీ మనల్ని వెలుగులో నడిపించేవాడు ఎవరున్నారు? మనకు దేవుడు ఉన్నాడు. తప్పక ఆయన యొక్క వెలుగును మనకు దేవుడు ఇస్తాడు. చాలామంది ఏమనుకుంటారంటే, ఈ లోకంలో ఉన్న పరిస్థితులన్నీ మూసుకుపోయినప్పుడు నా జీవితం అంతా అంధకారమయము అయిపోయింది, ఈ యొక్క అంధకారమైన జీవితంలో నాకు ఎవరు సహాయం చేసేవారు లేరు. దేవుని యొక్క సహాయము నువ్వు కోరుకుంటే నీ జీవితాన్ని, చీకటిగా ఉన్న జీవితాన్ని దేవుడు ఎలా మార్చగలడు? వెలుగుగా మార్చగలడు. ఈ యొక్క స్త్రీ యొక్క జీవితంలో, ఆమె జీవితంలో చీకటి ఉందేమో, దేవుడు ఆ చీకటిని తీసి ఆమె యొక్క జీవితంలో వెలుగుని ప్రసాదించేవాడిగా ఉన్నాడు. అలాగే శాంతి సమాధానము లేని మన జీవితాన్ని దేవుడు శాంతిగా మార్చగలిగే దేవుడు. చాలామంది కుటుంబంలో ఉన్న ఒడిదుడుకులను బట్టి, కుటుంబంలో ఉన్న సమస్యలను బట్టి శాంతి లేదని బాధపడుతూ ఉంటారు, ఇతరులకు చెప్తూ ఉంటారు. కానీ ఎవరు కూడా మన యొక్క బాధలను తీర్చలేరు, మనకున్న అప్పులను తీర్చలేరు, మనకున్న అనారోగ్యాలను తీర్చలేడు. కనీసం మనకి ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్తే ఆయన వంతు మందులు రాసి పంపించేస్తాడు. చివరి దశలోకి వెళ్తే ఏమంటాడంటే, మేము ఇంకా ఏమీ చేయలేము, అంతా దేవుడి చేత అనే వాళ్ళే చెప్పేస్తారు. చివరాఖరికి డాక్టర్లే, అంతంత చదువుకున్న డాక్టర్లే చివరి మాటలు ఏమంటారు? దేవుడికే అప్పచెప్పేస్తున్నాం అంటారు. కానీ మనం ఏం చేయమంటే, మొట్టమొదటిగా మన యొక్క జీవితాన్ని దేవునికి అప్పగించుకో. నువ్వు దేవునికి అప్పగించుకొని చూడు, అద్భుత కార్యాలని జీవితంలో చూస్తాం. ఈ లోకంలో ఎన్నో శ్రమలు రావచ్చు, కానీ మన యొక్క స్థితిని గొప్పతనంగా మార్చాలంటే ఈ లోక శ్రమలను మనం ఎప్పుడు
లక్ష్య పెట్టకూడదు. ఈ లోక సమస్యలను ఎదుర్కోవాలంటే ఆ యొక్క ద్వారక ఎలా అయితే దేవుణ్ణి వెతకి చీకటిగా ఉన్న తన బ్రతుకును వెలుగుగా మార్చుకుంది, శాంతి సమాధానం లేని తన జీవితాన్ని శాంతిగా మార్చుకుంది. ఆమె యొక్క హృదయాన్ని మార్చుకోవడం వల్ల పాపము నుండి విడుదల పొందుకుంది. మనం పాపం నుండి విడుదల పొందాలంటే ఏం కార్యాలు చేసినా, చాలామంది అంటారు మీ పాపం పోవాలంటే ఏం చేయాలి? 1 కేజీ బియ్యం ఇచ్చేస్తేనో లేకపోతే 1 కేజీ బంగారం ఇస్తేనో మన పాపం పోతుందా? పాపమే పోదు. మన హృదయం ఎవరికి ఇవ్వాలంట? దేవునికి ఇస్తే దేవుడు మన పాపాన్ని కడిగి వేస్తాడు. అంతేగాని మనకున్న ధనంలో నుండో మనకున్న ఆస్తిలో నుండో కొంచెం దేవునికి ఇస్తే దేవుడు మన పాపాన్ని తీసివేయలేడు. ఆమె మొట్టమొదటిగా చేసింది ఏంటంటే క్రీస్తును అంగీకరించి ఆమె యొక్క జీవితాన్ని ఎవరికి అప్పచెప్పుకుంది? దేవునికి అప్పచెప్పుకున్నట్టుగా మనము చూస్తున్నాం. రెండవదిగా మనం చూసినట్లయితే ఆమె శిష్యురాలు. ఏమని చెప్పాను? శిష్యురాలు అంటే అర్థం ఏమని చెప్పా? ఒక గురువు దగ్గర ఉండేవారిని శిష్యులు అంటాం. మనం ఎవరి యొక్క శిష్యులము? దేవుని యొక్క శిష్యులము. అపోస్తుల కార్యగ్రంథము 11వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. చదువు. చాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే శిష్యులుగా ఎవరైతే ఆయన శిష్యులుగా ఉంటారో వాళ్ళే క్రైస్తవులుగా పిలువబడ్డారు. ఏమని పిలువబడ్డారు? క్రైస్తవులుగా. అంటే మనం ఇప్పుడు క్రైస్తవులు అనేవి పిలువబడుతున్నాం, కానీ మనలో ఏమి లేదు, శిష్యత్వం మనలో లేదు. అంటే శిష్యులు అంటే ఏంటి? గురువు గారు ఏది చేస్తే మనము అది చేయాలి. యేసుక్రీస్తు ప్రభువారు మన యొక్క గురువు, కానీ మనము ఆయన శిష్యులుగా ఉన్నాం, కానీ మనలో గురువు గారి యొక్క లక్షణములు లేవు. అలాగే మనం చూసినట్లయితే మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనం ఒకసారి చదువుకుందాం. ఏం చేయాలంట? ఆయన యొక్క సిలువను ఎత్తుకుని ఆయన వెంబడించాలి. అప్పుడేమవుతాం? మనము ఆయన యొక్క శిష్యులము అవుతాం. ఆయన యొక్క సిలువను ఎత్తుకోవడం అంటే ఆ సిలువను మోయడమా? లేదు. ఆయన సిలువ మీద ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. వాటన్నిటిని మనకి మాదిరి చూపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన 40 దినములు ఎన్నో మాటలు మనము వింటాం. దేవదాసయ్య గారి పుస్తకంలో నుంచే కానీ మన సంఘ పెద్దలు చెప్పిన మాటలు, బైబిల్లో మాటలు, ఎన్నో మాటలు వింటాం ఈ సిలువను గురించి. కానీ వాటిని ఎవరు మనము మోసేవారిగా ఉండం. అప్పుడు మోసేవారిగా ఉండకపోతే మనం ఆయన యొక్క శిష్యుల యొక్క లెక్కలోనికి మనము వెళ్ళలేము. అలాగే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనవలెను. చాలండి. మనం ఆయన పిల్లలుగా ఉండాలంటే ఎవరిని పోలి నడుచుకోవాలి? దేవుని పోలి నడుచుకోవాలి. ఆయన బిడ్డలమని మనము చెప్పేసుకోవడం కాదు, కానీ మనం ఆయన్ని పోలి నడుచుకునే వారిగా ఉండాలి. అలాగే యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం చదువుకుందాం. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి. చాలండి. ఇక్కడ మనం ఏం చేయాలంట? మనము ఆయన వాక్యాల్లో నిలవబడాలి. కీర్తనలు 1వ అధ్యాయంలో ఏమని వాక్యం ఉంటుంది? నడువక, పాపుల మార్గం నిలవక, కూర్చున్న చోటున కూర్చుండగా, యెహోవా ధర్మశాస్త్రమంచు ఆనందించుచు దివారాత్రమును దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అంటే ఆయన వాక్యాన్ని నిత్యం మనము
ధ్యానించే వారిగా. మనము చెట్టు ఎలా అయితే ఒక కాలవర్ణ ఉన్నప్పుడు ఎంతగా దాని యొక్క స్థితి అంటే కాలువ పక్కన ఉన్న చెట్లు ఎప్పుడు నిగనిగలాడుతూనే ఉంటాయి. ఎందుకని? వాటికి నీరు ఎవరు పోయనక్కనే అక్కర్లేదు. వాటికి ఎప్పుడు నీరు ఏమవుతూ ఉంటుంది? పారుతూ ఉంటుంది. అప్పుడు ఆ చెట్టు ఎలా ఉంటుంది? చాలా పచ్చగా ఉంటుంది. మనం క్రైస్తవ జీవితంలో కూడా మనకు ఎప్పుడో ఎవరో వచ్చి వాక్యం చెప్తేనో, లేకపోతే ఎవరో వచ్చి మనకు దేవుని మాటలు చెప్తేనో కాదండి. మనం ఏం చేయాలంట? దివారాత్రములను ధ్యానించువాడు ధన్యుడు. మనము దేవుని వాక్యాన్ని పగలు రేయి ఏది అనక పగలనక చదివితే మనం ఎలా ఉంటామంట? నీటి కాలన ఎవరబడినా నాటబడిన మొక్క వలె మనము ఉంటాం. ఆ దానిలో ఉన్న పచ్చదనము ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో మనము కూడా ఇతరులకు ఎలా కనపడతాము? అంత ఆహ్లాదకరముగా కనపడతాం. మనము దేవుని యందు నిలిచి ఉంటేనే, మనం ఆయన యందు ఉంటే, ఆయన మాటల యందు నిలిచి ఉంటేనే మనం ఏం చేస్తాం? మనం ఎలా మార్చబడతామంట? ఆయన యొక్క శిష్యులుగా మార్చబడతాము. ఆయన యొక్క శిష్యులుగా మార్చబడితే ఒక అతను అన్నాడంట, ఏమన్నా తెలుసా? ఐ లవ్ క్రైస్ట్ బట్ ఐ హేట్ క్రిస్టియన్. ఎందుకన్నాడంటే, ఐ లవ్ క్రైస్ట్ అంటే ఏంటి? నాకు దేవుడు అంటే ఇష్టం, యేసుక్రీస్తు ప్రభువారంటే ఇష్టమే కానండి, ఐ హేట్ క్రిస్టియన్స్ అంటే ఏంటి? క్రైస్తవులు అంటే ఇష్టం ఉండదు. ఎందుకు ఇష్టం ఉండదు అన్నాడు? దేవుడు అంటే ఇష్టమైనవాడు, దేవుని బిడ్డలంటే ఎందుకు ఇష్టం ఉండదు? దేవుడు అన్ని విషయాల్లో చాలా పర్ఫెక్ట్గా ఉంటాడు. మన క్రైస్తవులు ఆయన బిడ్డలైన మనం ఎలా చేస్తున్నామంట? ఆయనకు మాదిరిగా మనలో ఎలాంటి స్థితి లేదు. ఆయన శిష్యులుగా మనము ఉండలేకపోతున్నాం. మనం ఏం చేయాలంట? ఆయనలో మార్చబడాలంటే క్రీస్తు వలె మనకు దీన మనసు ఉండాలి. అలాగే క్రీస్తు వలె ప్రార్థించే మనసు మనకు ఉండాలి. అలాగే క్రీస్తు వలె పరిశుద్ధత, క్రీస్తు వలె విధేయత, క్రీస్తు వలె ఇతరులను ప్రేమించే స్థితి మనలో ఉండాలి. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, భువియందించలేనిది. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, అది భూమి అందించలేనిది. నా యేసుని దివ్య ప్రేమ ఎన్నాడెన్నడు వీడనిది, నా యేసుని నిత్య ప్రేమ, ప్రేమ దేవునికి స్తోత్రం. ఈ పాటలో వచనాలను చూసినట్లయితే దేవుని ప్రేమ కన్నా ఏది మించిన ప్రేమ లేదు. భార్య భర్తల ప్రేమ ఎలాంటిదంట? ఒక పువ్వు లాంటిదని రాసిన భక్తుడు సంబోధించాడు. ఈ లోకంలో ప్రతి ప్రేమ దేవుని ప్రేమ కంటే ఏది గొప్పదే కాదు. మనం చూసినట్లయితే పేతురు గారు రాత్రంతా శ్రమపడి చేపల కోసం వల వేసినప్పుడు చేపలు పడలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి నువ్వు లోతునకు వెళ్ళి నీ వల విసిరమన్నప్పుడు ఆయన ఏం చేశాడు? వెంటనే వల విసిరినట్లుగా మనము చూస్తున్నాం. ఎందుకని? ఆయన దేవుని మాట విన్నాడంటే ఆయన మీద, యేసుక్రీస్తు ప్రభువారి మీద ఆయనకు విశ్వాసము
ఉంది. చాలామంది అమ్మ మీరు ఇది చేయండి అంటే అది మూఢనమ్మకము అనుకుంటారు, జరగదేమో అని ముందు అవిశ్వాసులుగా ఉండిపోతారు. కానీ మనము దేవుడు ఏ మాట చెప్తే అది చేస్తే దేవుడు మనకు మేలైన స్థితిని ఇస్తాడు. ఆయన శిష్యులుగా ఉండి నీకు ఎంత కష్టం వచ్చినా ఎంత బాధ వచ్చినా ఆ బాధను నువ్వు అనుభవిస్తూనే ఉంటే దేవుడు నిన్ను ఊరికే విడిచిపెట్టేవాడు కాదు. ఆయన యొక్క గొప్పతనాన్ని నీకు చూపిస్తాడు. ఆయన గొప్పతనం చేత నిన్ను గొప్పగా మార్చే దేవుడు. అలాగే మూడవదిగా మనం చూసినట్లయితే ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసింది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. చాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుణ్ణి మహిమ పరచాలి. ఎలా మహిమపరుస్తాము అంటే మనము చేసే సత్క్రియలు ద్వారా. సత్క్రియలు అంటే ఏంటి? మంచి మనం ఎంతమంది మంచి పనులు చేస్తూ ఉంటాం? మంచి అంటే మనకు మనం మంచి అనుకోవడం కాదు. దేవుని యొక్క వాక్య గ్రంథం ఏమని మాట్లాడుతుందంటే మనకు బైబిల్ ఏంటంట ఒక అద్దము లాంటిది. ఆ అద్దంలో చూసుకుంటే మనం మంచి పనులు చేస్తున్నామో చెడ్డ పనులు చేస్తున్నామో తెలిసిపోతుందా లేదా? తెలిసిపోతుంది. మనము సత్క్రియలు చేస్తున్నామో ధర్మకార్యాలు చేస్తున్నామో లేదో మనం ఎప్పుడు తెలుసుకుంటామంట? బైబిల్ని చదివినప్పుడే, దేవుణ్ణి అంగీకరించినప్పుడే, ఆయన శిష్యులుగా మనము మార్చబడినప్పుడే మన సత్క్రియలు చేస్తున్నామా దుర్మార్గపు పనులు చేస్తున్నాం మనకి తెలుస్తుంది. అంతేగాని పక్కవారితో పోల్చుకుంటే మన యొక్క సత్క్రియలు మనం చేస్తున్నామో లేదో మనకు అర్థం కాదు. ఆ వాక్య గ్రంథంలో చూసినట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయం 3వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. చాలండి. ఇక్కడ ఏమని ఉందంటే మనం ఏదైనా ధర్మకార్యాలు చేసినప్పుడు ఏం చేయాలంట? రహస్యంగా చేయాలి. మనకి చాలా మందికి చాలా గొప్ప అలవాటు ఉంటుంది. ఏంటంటే తెలుసా, ఏదైనా ఎవరికైనా ఇతరుల పట్ల ఏదైనా చేస్తే అంటే థ్యాంక్స్ గివింగ్గా ఏదైనా చేస్తే కనుక తెలుగులో ఏమంటారు, ఏదైనా సహాయపడితే కనుక వాళ్ళు మేము చాలా గొప్పని వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, 10 మందికి చెప్పుకుంటారు. నేనేరా వాళ్ళకి సాయం చేసింది. ఎప్పుడైనా నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాంట్లో నేను చెప్పేది ఏంటంటే, ఎవరైనా డబ్బులు లేక చదువుకోలేక ఆగిపోతే వాళ్ళ చిన్నాన్నలో పెన్నాన్నలో సహాయం చేసి వాళ్ళని చదివించినప్పుడు వాళ్ళు మంచి వృత్తిలోకి వెళ్ళిన తర్వాత వీళ్ళ పేరు చెక్కకపోతే వీళ్ళకి ఎలా ఉంటుంది తెలుసా? ఎంత బాధపడతారంటే ఊరందరికీ తెలిసిపోవాలన్నమాట వీళ్ళే వాళ్ళని చదివించినట్లు. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడు? రహస్యంగా చేయాలి. మనం కుడి చేత్తో చేసింది ఎడం చేతికి కూడా తెలియకూడదంట. అప్పుడు మనల్ని ఏం చేస్తాడు దేవుడు? దానికి ప్రతిఫలము ఇస్తాడు. నువ్వు మంచి కార్యాలు చేస్తున్నావు కానీ నీ గురించి నువ్వే టమకా వేసేసుకున్నావు అనుకోండి ఊరంతా, అప్పుడు దేవుడు దాన్ని లక్ష్య పెట్టడు. మనలో క్రైస్తవులుగా ఉంటున్నామే కానీ దేవుని వాక్యాన్ని తెలుసుకుంటున్నామే కానీ దేవుణ్ణి అనుసరించలేని వారిగా ఉంటున్నాం. ఎలాగంటే ఈ లోక గొప్పతనం కోసం, ఈ లోకంలో ఉన్న ఘనత కోసం మనం నిత్యము ప్రాకుల్లాడేవారిగా ఉంటున్నాం. ఈ యొక్క తబిత, ఈ యొక్క ద్వారకాలో అలాంటి లక్షణం ఏమీ లేదు. ఎంతసేపు ఎవరిని చూసింది? దేవుణ్ణే చూసింది. మనము కూడా ఎవరిని చూడాలి? దేవుణ్ణి చూడాలి. అంతేగాని ఈ లోకంలో ఎవరు పొగుడుతారా, ఎవరు నా గురించి గొప్పగా చెప్పుకుంటారా, ఎవరు నా గురించి ఏమనుకుంటున్నారా, ఎంతసేపు మానవులుగా ఉన్న మన యొక్క తాపాత్రయం అంతా దేనికోసం? ఈ లోకంలో ఉన్న వాటి కోసమే. కానీ మనము దేన్ని పొందుకోవాలని దేవుని సన్నిధిలో ఉంటున్నాం, దేవునితో సహవాసం చేస్తున్నామంటే ఆయన నిత్య రాజ్యములో మనము ఉండుట కోసమే. కానీ మనమేమి ఆయన యొక్క రాజ్యాన్ని మర్చిపోయి ఈ లోక రాజ్యం కోసం మనము పాకులాడతాం. ఆయన ఈ లోకానికి వచ్చింది ఎందుకు వచ్చాడు అసలు అంటే,
ఆయన రాజ్యంలోనికి మనందరినీ చేర్చుకోవడానికి, ఆయన రాజ్య వారసులుగా మనల్ని చేయడానికి. కానీ ఆయన ఈ లోకాన్ని ఏలడానికి రాలే. ఆయన ఈ లోకానికి ఏలడానికి వచ్చాడు అనుకోండి, ఆయన్ని కొట్టించుకోవాల్సిన అవసరం ఉందా? ఆయన ఆ ముళ్ళ కిరీటం పెట్టుకోవాల్సిన అవసరం ఉందా? అలాంటి ఏమీ లేదు. చాలామంది అంటారు కదా, చిట్టికి వేస్తే జరిగిపోద్దని. దేవుడు చిట్టికి కాదండి, చెయ్యి ఎత్తితే జరిగిపోద్ది. కానీ ఆయన అంత దీనుడుగా ఎందుకు వచ్చాడంటే ఈ లోకానికి, నీ కొరకు, నా కొరకే. మనం ఎంతకాలము దేవుని సన్నిధిలోకి వస్తున్నా ఈ చిన్ని చిన్ని విషయాల్ని గ్రహించలేక ఆయనకి దూరం అయిపోతూనే ఉంటున్నాం. ఆయనకి దూరం అయిపోయి మనము సాతాను పక్కన చేరేవారిగా ఉంటున్నాం. ఏ పనిలో అయినా మనకి విజయం రావట్లేదంటే ఎందుకు రావట్లేదు? మన యొక్క క్రియలన్నీ ఈ లోకంలోనే ఉంటున్నాయి కనుక, ఈ లోకంతోనే మనము పోల్చుకుంటున్నాం కనుక మనకు ప్రతిఫలం అనేది రావట్లేదు. అలాగే గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. మేలు చేయటం యందు విసుకకు యుందుము. చాలండి, మనం ఏం చేయాలంటే మేలు చేసినప్పుడు విసుక్కోకూడదు. తగిన కాలం ముందు దేవుడు మనకేమిస్తాడు? మనకు దేవుణ్ణి తెలుసుకున్న బిడ్డలకు మనకేం ఉండాలంట? ఓర్పు, సహనం అనేది ఉండాలి. అప్పుడు తగిన కాలం ముందు దేవుడు ఏం చేస్తాడు? మనకు ప్రతిఫలమును ఇస్తాడు. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. మనం ఏం చేయాలంట? సత్క్రియల చేత, మళ్ళీ ఒకసారి చదువమ్మా వచనాన్ని. దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొనవలెను. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, స్త్రీలైనా పురుషులైనా, నేను 7 ప్రార్థనా పరుల్లో ఉన్నా అన్న, 24 ప్రార్థనా పరు 12 మందిలో ఉన్న సంఘ పెద్దల్లో ఎక్కడున్నా సరే మనం ఏం చేయాలంట? చెప్పుకోవడం కాదు కానీ మనం ఏం చేయాలి? అలంకరించుకోవాలి. పెళ్లి కుమార్తెకు పెండ్లి సమయంలో ఎన్నో అలంకరణ చేస్తారు. ఎందుకని అలంకరణ చేస్తారు? అందంగా పెళ్లి కూతురు ప్రత్యేకంగా కనపడడం కోసం. మనము ఈ లోకంలో ప్రత్యేకంగా కనపడాలంటే మనం అలంకరించుకోవాలి? సత్క్రియలను మనము అలంకరించుకోవాలి. ఏదో నక్లీస్ వేసుకుంటేనో నడివడ్డానం పెట్టుకుంటేనో మన యొక్క సత్క్రియలు, మన యొక్క ధర్మకార్యాలు కనపడవు. క్రైస్తవ స్త్రీలుగా ఉన్న మనము, క్రైస్తవ పురుషులుగా ఉన్న మనము ఆయన సత్క్రియలను ఇతరులకు మాదిరిగా చూపించేవారిగా ఉండాలి. మనము మన యొక్క కంఠభూషణములుగా ఆ యొక్క సత్క్రియలను మనం ఏం చేయాలి? అలంకరించుకునే వారిగా ఉండాలి. ఇక ఈ దోర్కా దేవుని కొరకు సత్క్రియలు చేసినట్లుగా మనము చూస్తున్నాం. అలాగే ధర్మకార్యాలు చేసినట్లుగా చూస్తున్నాం. సంఘంలో ఉన్న వారికి సహాయపడిందంట. విధవరాలైన వారికి ఏం చేసిందంట? ఆమె సహాయము చేసిందంట. ఆమెలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే, ఆమెకు ఉన్న దాంట్లో ఎవరైతే భర్తను కోల్పోయి ఉంటారో వారికి సహాయము చేస్తూ ఉండేది. దైవజనులైన వారికి అపోజిటైన పౌలు ఆ సమయంలో అక్కడ పేతురు గారు పరిచర్య చేసినప్పుడు వారందరికీ ఏం చేసేది? ఆతిథ్యము ఇచ్చేది, వారికి సహాయము చేస్తూ ఉండేది. దైవజనులు వచ్చినప్పుడు చాలామంది చాలా ప్రేమగా, చాలా దైవజనులు ప్రేమించి మంచి మంచి ఆహారాలు తెస్తూ ఉంటారండి. మీరు దైవజనులకి ఇస్తే ఎవరికి ఇచ్చినట్టు? దేవునికి ఇచ్చినట్టే. చాలామంది చాలా ప్రేమగా దైవజనులను చూస్తుంటారు. కొంతమంది మాత్రము మనసులో ఏమనుకుంటారు తెలుసా? వాళ్ళు మనలాంటి మనుషులే కదా, మనం ఎందుకు వాళ్ళనే ప్రత్యేకంగా చూడాలి. కానీ ఈమె అలా ఎప్పుడూ అనుకోలేదంట. దైవజనులు ప్రత్యేకంగా చూసింది. సంఘంలో ఉన్న వారికి సహాయ పడింది. నీ వంతు సహాయం నువ్వు సంఘంలో ఉన్న బిడ్డలకు చేయాలి. అలాగే ఆమె విధవరాలకు ఏం చేసేదంట? ఆమెకున్న డబ్బుల్లో అయి ఉండొచ్చు, ఆమెకున్న చేతి పనిని బట్టి ఇతరులకు సాయం చేసేదిగా ఉంది. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో చూసినట్లయితే ఇక్కడ మనం ఒక స్త్రీని చూసినట్లయితే దేవుని కోసము అత్తరు ఏం చేసింది? అత్తరు సీసా తీసుకొచ్చి దేవుని కొరకు
ఖర్చు పెట్టేసింది. అక్కడ మనం చూసినట్లయితే ఇస్కరియోతు యోధ ఏమంటాడంటే, నువ్వు దేవుని కోసం ఈ యొక్క అత్తరును ఎందుకని వ్యర్థము చేసేసావు, ఇదే అమ్మి బీదలకు ఇవ్వచ్చు కదా అంటాడు. కానీ ఆమె యొక్క ఆలోచన ఏంటి? దేవుని కొరకు అది ఖర్చు చేయాలి. ఈ యొక్క ద్వారకా యొక్క ఆలోచన కూడా ఏంటంటే, ఆమెకున్నదంతా ఎవరి కొరకు ఖర్చు పెట్టాలని? దేవుని కొరకు ఖర్చు పెట్టాలని. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. కానీ ఎరగరు. మనం ఏం చేస్తున్నామంట? మన యొక్క సొంత కార్యములనే చూసుకుంటూ ఉంటున్నామంట. అంతేగాని మనం ఏం చేయట్లా? యేసుక్రీస్తు కార్యాలను మనము చూడట్లా. అందుకే మనం ఏమవుతున్నాం? యోగ్యత ఎరగట్లేదు. మనం ఏం చేయాలి? మన పనులే కాదు కానీ దేవుని యొక్క పనులు కూడా చేయాలి. ఈమెలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే, ఆమె పనులు చేసుకుంటూ దేవుని యొక్క పరిచర్య కూడా చేసిందిగా మనము చూస్తున్నాం. అలాగే ఈమెలో ఉన్న మరొక లక్షణం ఏంటంటే, ఈమె భక్తి కలిగిన స్త్రీ అని చెప్పాను కదా. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. చాలండి. నిజమైన భక్తి ఏదంట? దిక్కులేని పిల్లలను, విధవరాండ్లను, వారి ఇబ్బందుల్లో వారికి సహాయపడడం. అలాగే ఇంకో మాట ఏముంది అక్కడ? ఇహలోక మాలిన్యము. చాలామంది సహాయం చేయడానికి ఎన్నో మార్గాలు ఎంచుకుంటూ ఉంటారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మనం ఇతరులకు సహాయం చేసేటప్పుడు కూడా మనకి ఏం అంటకూడదంట? ఇహలోక మాలిన్యం మనకు అంటకుండా మనము సహాయము చేసి ఆమె యొక్క భక్తిని చాటుకున్నదిగా ఉంది. ఈ యొక్క మాటల్లో చూసినట్లయితే, ఇసాకు భార్య అయిన రిబ్కా ఎలియాజరు బావి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేసింది? భార్య అవ్వకముందు ఏం చేసింది? 10 ఒంటెలకు నీళ్లు తోడింది. అప్పటికి భార్య అవ్వలేదు. కానీ ఆమెలో ఉన్న మంచితనం ఏం చేసింది? నీళ్లు తోడి ఆ యొక్క ఒంటెలకు పోసినప్పుడు ఎలియాజర్కి ఏమనిపించింది? ఈమె ఇసాకుకు యోగ్యమైన భార్య. అంటే ఫస్ట్ మళ్ళీ ఏముండాలి? క్రియ ఉండాలి. ఆ క్రియను దేవుడు చూసి మనకు మార్కులు వేస్తాడు. మనము దేవుడు మనకు అన్ని గిఫ్ట్లు ఇచ్చేసిన తర్వాత క్రియలు చేయడం అనేది అవాస్తవము. మన జీవితంలో మనం అనుకుంటాము, దేవుడు ముందే మనకు అన్నీ ఇచ్చేయచ్చు కదా అంటాడు. కానీ మనము ఏది పొందుకోవాలన్నా మనం ఏం చేయాలి? ఫస్ట్ పని చేయాలండి. ఏదైనా పని దగ్గరికి వెళ్తున్నామో యజమాని ముందే పని డబ్బులు ఇచ్చేస్తాడా? లేదంటే పనంతా చేసిన తర్వాత పని డబ్బులు ఇస్తాడా? పనంతా చేసిన తర్వాతే పని యొక్క దానికి రావాల్సిన రుసుము మనకు ఇస్తాడు. అంతేగాని ముందే మనకి ఒక ప్రతిఫలమును ఇవ్వడు. దేవుడు కూడా అంతే. దేవుని యొక్క పరిచర్యలు నువ్వు వాడబడ్డావనుకో, దేవుని యొక్క పరిచర్య నువ్వు చేసావనుకో, దేవుని యొక్క సత్కార్యాలు నువ్వు చేసావనుకోండి, దేవుడు వాటన్నిటిని చూసి నీకు గొప్ప ప్రతిఫలమును ఇస్తాడు. అంతేగాని ముందే దేవుడు నాకు ఒక గొప్ప సింహాసనాన్ని వేసి అక్కడ కూర్చోబెట్టమంటే దేవుడు కూర్చోబెట్టడు. మన బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే, దావీదు మహారాజు రాజు అయిన తర్వాత దేవుణ్ణి స్తుతించలేదు. రాజు కాకముందు నుంచే ఆయన దేవుని మీద విశ్వాసము ఉంచాడు. అందుకనే చిన్నవాడైన దావీదు గొలియాతును చంపగలిగాడు. మనం ఎంత చిన్నవాళ్ళమని కాదు, కానీ మనం ఎవరిని ఆనుకోవాలంట? దేవుని మీద ఆనుకోవాలి. దేవుని మీద ఆనుకుంటే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఆయన బలము చేత మనల్ని కప్పుతాడు. ఆయన యొక్క గుణగణాలను మనకు ఇస్తాడు. ఈమె కూడా దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత ఏం చేసిందంటే, వాటినన్నిటినీ పొందుకుని దేవుని నుంచి అయితే ఇతరులకు ఉపయోగపడుతున్నాయో, సంఘానికి ఉపయోగకరముగా ఈమె ఎంతగా ఉంటుందో ఆమె అలాగా దేవుని పరిచర్యలో
వాటబడింది. మనం కూడా సంఘానికి వచ్చేస్తున్నామంటే మన వల్ల సంఘానికి ఉపయోగం ఏదీ లేదనుకోండి, అదంతా వ్యర్థమే. మనం చూసినట్లయితే సంఘము తల్లి అంట, సంఘంలో ఉన్న విశ్వాసులు బిడ్డలు. ఏంటి? సంఘము తల్లి, సంఘంలో ఉన్న విశ్వాసులు ఏంటి? బిడ్డలు. ఒక తల్లి యొక్క బిడ్డలు, ఆ తల్లికి అవసాన దశలో అదేంటి వారికి ఉపయోగపడలేదనుకోండి, ఎంతమంది బిడ్డలను కనుక్కుంటే ఏమి ప్రయోజనం? ఇప్పుడు సంఘము తల్లి అయితే సంఘంలో ఇంతమంది ఉంటున్నాం, కానీ మన బిడ్డలమైన మన యొక్క పనులు, మన యొక్క కార్యాలు సంఘానికి ఉపయోగపడకపోతే, సంఘాన్ని మనము మంచి త్రోవలో నడిపించుకోలేకపోతే, చెడిపోయిన బిడ్డలకి తల్లి ఎంత బాధపడుతుందో సంఘాన్ని సంఘంలో ఉన్న విశ్వాసాన్ని చూసి కూడా అంతే విధముగా బాధపడుతుంది. కాబట్టి మనం ఏమై ఉన్నాము? సంఘానికి బిడ్డలమై ఉన్నాము. ఎప్పుడు మంచి కార్యములు చేసేవారిగా, గొప్ప గొప్ప కార్యాలు చేసేవారిగా, దేవుణ్ణి మాదిరి మనం ఇతరులకు చూపేవారిగా మనము ఉండాలి. ఈ ద్వారకాలో ఉన్న గొప్ప లక్షణము కూడా ఏంటంటే, ఆమెను చూసి ఇతరులు దేవుని వైపు త్రిప్పబడ్డారు. ఇప్పుడు మనల్ని చూసి అనేక మంది అన్యజనులు దేవుని వైపు త్రిప్పబడాలి. అంతేగాని మనల్ని చూసి దేవుని నామాన్ని అవమానపరచకూడదు. అలాగే ద్వారకా అనే పేరుకు అర్థం ఏంటంట? చురుకు. ఏమర్థము? చురుకు. మన దేవుని పనులు ఎలా ఉండాలి? చురుకుగా ఉండాలి. అయితే ఈమె టైలర్, ఏంటి? మిషన్ కుట్టే ఆవిడంట. ఇప్పుడు ఏం చేసేదంట? దేవునితో సహవాసం చేయడం కోసం ఏం చేసేదంట? ఆమె ఫ్రీగా వస్త్రాలు కుట్టి ఇతరులకు ఇచ్చేదంట. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక ఉపమానం చూద్దాం. 1 తలాంతు 2 తలాంతులు. అలాగే చూసినట్లయితే తలాంతు ఉపయోగించకపోతే ఏం రాదు? ప్రతిఫలము రాదు. మనకు ఉన్నదాన్ని దేవుని కొరకు మనము ఉపయోగించుకోవాలి. అంతేగాని మనం ఎంతవరకు దాచిపెట్టుకున్నాం అనుకోండి, దానికి ప్రతిఫలము రాదు. మన యొక్క స్థితి ఏమైపోతుందంట? ఇంకా అణగార్చబడిన స్థితిలోనికి వెళ్ళిపోతుంది. కాబట్టి దేవుని కొరకు మనము వాడబడేవారిగా, చురుకుగా ఉండేవారిగా ఉండాలి. ఈ ద్వారకా కూడా ఏమైందంట? ఎలా ఉందంట? చురుకుగా ఉంది. దేవుని పనిలో వెనకడుగు మనము వేయకూడదు. చాలామంది అంటారు, ఏం వెళ్తాంలే, ఏం చేస్తాంలే. చాలామంది వెళ్ళారు కదా. ఎప్పుడు మనం ఇతర విషయాల్లో అలాంటి స్థితి మనకు ఉండొచ్చు, కానీ దేవుని విషయంలో మనకు అలాంటి స్థితి ఎప్పుడూ ఉండకూడదు. దేవుని విషయంలో మనం ఎలా ఉండాలి? చురుకుగా ఉండాలి. టైలరింగ్ చేసేవాళ్ళు నీరసంగా తొక్కారనుకోండి, రోజుకు ఒక జాకెట్ అయినా కుట్టగలరా? కుట్టలేరు. వాళ్ళు చురుకుగా చేస్తేనే ఎన్నో వస్త్రాలను వాళ్ళు కుట్టగలరు. ఆ మిషన్ వీల్ ఎంత ఫాస్ట్గా తిరుగుద్దో మనం కూడా ఎలా తిరగాలి? దేవుని పని విషయంలో అంత చురుకుగా మనము ఉండాలి. అలాగే చివరిదిగా మనం చూసినట్లయితే ఆమె యొక్క జీవితము, ఆమె యొక్క సాక్ష్య జీవితము, ఆమె ఏమైంది? మరణించి జయించింది. ఆమె మరణించి జయించినప్పుడు ఈమె చనిపోయింది కదా, ఈమె చనిపోయి తిరిగి లేచింది ఎవరా అని అనేక మందులు చూడడానికి వచ్చి ఆమె తిరిగి లేవడాన్ని చూసి ఎంతోమంది దేవుని యొక్క వైపు తిరిగినట్లుగా మనము చూస్తున్నాం. అంటే మన యొక్క సాక్షి జీవితం వల్ల ఎంతోమంది దేవుణ్ణి వెంబడిస్తారు. మన యొక్క సాక్ష్య జీవితం అనుకుంటాము, సాక్ష్యం చెప్పడానికి చాలామంది సిగ్గుపడుతూ ఉంటారు. కానీ మన యొక్క సాక్షి జీవితము అనేక మందిని దేవుని వైపు త్రిప్పేదిగా ఉంది. ఈ యొక్క వాక్యం అంతటిలో నేను చెప్పే విషయం ఏంటంటే, ఈ లోక గొప్పతనము దేనికి సాటి రాదు, కానీ దేవుని యొక్క గొప్పతనము మనకు కావాలి. దేవుని యొక్క గొప్పతనాన్ని మనం పొందుకోవాలంటే మనలో ఇలాంటి గుణములన్నీ ఉండాలి. ఈ యొక్క గుణములు ఉండమే కాదు, కానీ వాటిని మనము చేసేవారిగా ఉండాలి. ఎవరికి వాళ్ళమే మనము పరిశీలన చేసుకోవాలి. వాక్యము వింటున్నామే కానీ మన యొక్క స్థితిలో అలాంటి ప్రవర్తన ఉండటం లేదు. అందుకనే ఒక అతను చెప్పాను కదా, ఐ లవ్ క్రైస్ట్ బట్ ఐ హేట్ క్రిస్టియన్. ఇప్పుడు ఆ మాట ఎలా మార్చబడాలి? ఐ లవ్ క్రైస్ట్, ఐ లవ్ క్రిస్టియన్. అలా మార్చబడాలంటే మన వంతు ప్రయత్నం మనము చేయాలి. అప్పుడే దేవుని యొక్క గొప్పతనాన్ని మనము
పొందుకుంటాం. ఆయన గొప్పతనాన్ని పొందుకోలేకపోతే ఇంత జీవించి ఇన్నేళ్ళు దేవుని మందిరానికి వచ్చి ఇంతకాలము దేవునితో సహవాసము చేస్తే సమస్తము కూడా వ్యర్థమై పోతుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క సన్నిధిలో ఉన్నామంటే ఆయన యొక్క గుణగుణాలను మనము అద్దుకుని వాటిని అనుసరించే వారిగా మనము ఉండాలి. ఈ ద్వారకాలో కూడా ఇలాంటి గొప్ప లక్షణాలను ఎప్పుడు పొందుకుందంటే ఆమె ఎప్పుడైతే దేవుణ్ణి తెలుసుకుందో, దేవుణ్ణి తన హృదయంలో అంగీకరించిందో, దేవుడు తన పట్ల గొప్ప కార్యాలని చేశాడు, గొప్ప ప్రతిఫలాన్ని దేవుడు తనకు ఇచ్చాడు. అట్టి గొప్ప భాగ్యాన్ని మనెల్లరికూ దేవుడు దయచేయును గాక.